ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 3rd సర్గానం 64 శ్లోకా నుంచి. ఈ సాగరాన్ని దాటటానికి ఆ సముద్రుడు గనక సహకరించకపోతే ఇప్పుడు నేను వాడైన నా బాణాలతో ఈ సాగరాన్ని బాధిస్తాను, అది అంతా కూడా ఎండిపోయేలాగా చేస్తాను అని రాముడు అంటాడు. తునీరాద్వాణమానాయ కాలాగ్ని సదృశ ప్రభం సంధాయ చాపమాకృష్య రాము వాక్యమథ బ్రవీత్. వానలు అలసట లేకుండా హాయిగా ఈ సముద్రాన్ని, ఆ సాగరం ఎండిపోతే నడిచే వెళ్ళిపోతారు అని క్రోధంలో కన్నులెర్ర చేసి ధనుస్సుని ఎత్తిపెట్టి బాణాన్ని తీశాడు ఆ సముద్రం మీద ప్రయోగించటానికి. తన అమ్ముల పొద నుంచి ఏదైతే ప్రళయకాలంలో ఉన్నట్టుగా అది ఏం చేస్తుందంటే మొత్తాన్ని ధ్వంసం చేసేస్తుంది, ఇంకా ఏది మిగలదు. అలాగా అగ్ని వంటి వెలుగులు విరజిమ్ముతున్న బాణాన్ని తీశాడు, ధనుస్సుకి సంధించాడు. ఒక్కసారిగా బాణాన్ని ప్రయోగించటానికి ఆ అల్లెతాడిని లాగి పట్టుకున్నాడు, ఇంకా బాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు రాముడు. పశ్యంతు సర్వభూతాని రామస్య శర విక్రమం ఇదానీం భస్మసాత్ కుర్యాం సముద్రం సరితాం పతిం. రాముడి యొక్క బాణం, ఆ పరాక్రమ సర్వభూతాలు చూస్తాయి. నదులకి అధిపతిగా, ఎందుకంటే నదులన్నీ వచ్చి సాగరంలో చేరుతాయి. ఈ సాగరుడు ఇప్పుడే దీంతో భస్మం అయిపోతాడు, నేను అంతా తొలగిచ్చేస్తాను నీటిని. ఏవం బ్రువతి రామేతు సశైల వనకానన చచాల వసుధా ద్రౌశ్చ దిశశ్చ తమసావృతాః. ఇలా రాముడు ఇట్లా పలుకుతూ ఉంటే కొండలతో కోనలతో అడవులతో కూడిన భూమి మొత్తం కూడా కంపించిపోయింది. ఆకాశము కూడా, దిక్కులన్నీ కూడా చీకట్లుగా అయిపోయాయి. చక్షుభే సాగరో వీణాం భయాద్యోజనమత్యగాత్ తిమిరక్రాజుషా మీనాః ప్రతప్తాః పరితత్రసుః. సాగరం కూడా భయానికి లోబడిపోయి, ఏదైతే ఎక్కడ వరకైతే నీరుందో ఆ తీరం నుంచి ఒక యోజనం వరకు, అంటే ఒక 13 కిలోమీటర్లంత వరకు కూడా నీళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ నీళ్లనే ఆశ్రయించి ఉన్న తిమింగలాలు, మొసళ్ళు, చేపలు ఇవన్నీ కూడా తట్టుకోలేక తప్పించిపోయేవేమో కలత చెంది కొట్టుకుంటూ ఉన్నాయి. ఏతస్మిన్నంతరే సాక్షాత్ సాగరో దివ్య రూపదృక్ దివ్యాభరణ సంపన్నః స్వాభాస భాసయన్ దిశః. అదే సమయంలో ఇంత భయానికి లోబడిన సాగరుడు వెంటనే ఒక దివ్యమైన రూపాన్ని ధరించి, దివ్యమైన ఆభరణాలన్నీ కూడా వేసుకుని దశ దిశలో ఆయన కాంతంతా కూడా వ్యాపింపచేస్తున్నట్టుగా అక్కడి నుంచి వచ్చాడు. స్వాంతస్థ దివ్య రత్నాని కరాభ్యాం పరిగృహ్య సహ పాదయోః పురతస్క్షిప్త్వా రామస్యోపాయనం బహు. సాగరుడు ఏదైతే వచ్చాడో తనలో కలిగిన దివ్య రత్నాలన్నీ కూడా అన్నీ కూడా తీసుకుని రాముడి పాదాల దగ్గర సమర్పించి అవన్నీ పుష్కలంగా కానుకలుగా రాముడికి సమర్పించాడు. దండవత్ ప్రణిపత్యాః రామం రక్తాంతలోచనం త్రాహి త్రాహి జగన్నాథ రామ త్రైలోక్య రక్షక. వెంటనే ఆ రాముడు యొక్క పాదాల్ని ఆశ్రయించిన ఆ సాగరుడు నేల మీద బోర్లాగా పడిపోయి ఆయనకి నమస్కరిస్తూ ఇలా రాముడితో అంటాడు, రామ, ఓ జగత్తునే ఆదుకుంటున్న జగన్నాథ, ముగ్లోకాన్ని రక్షిస్తున్న వాడివి, నన్ను కూడా నీవే రక్షించాలి నాయన. అంటే ఇక్కడ నువ్వు నన్ను శిక్షించడానికి వేసే బాణాన్ని ప్రయోగిస్తే నేను చాలా బాధకి లోబడతాను, నన్ను రక్షించేవాడివి, నువ్వు జగత్తునే రక్షిస్తున్న వాడివి, నన్ను కూడా నీవే రక్షించాలి అని. జడోహం రామ తే సృజతా నిఖిలం జగత్ స్వభావమన్యథా కర్తుం కః శక్తో దేవ నిర్మితం. రామా, నువ్వు ఈ సమస్త జగత్తుని సృష్టించావు, పైగా నన్ను చేసింది కూడా నువ్వే, నన్ను జడుడిగానే సృష్టించావు కదా. దేవ నిర్మితమైన స్వభావము ఇటువంటివన్నీ కూడా మార్చే శక్తి కూడా నీకు ఉన్నది, కానీ నన్ను ఆ పుట్టుకతోనే జడంలాగా చేశావు కాబట్టి నాకంతా తెలివి లేదు. స్థూలాని పంచభూతాని జడాన్యేవ స్వభావతః సృష్టాని భవతేతాని త్వదాజ్ఞాం లంఘయంతినా.
ఇలా స్థూలానికి సూక్ష్మానికి అన్నిటికీ మూలమైన వాడివి. పంచభూతములతో స్వభావ సిద్ధంగా ఈ జడములు అంటే ఇక్కడ నీ చేత సృష్టింపబడిన అన్నీ కూడా నీ ఆజ్ఞని ఉల్లంఘించవు. అయితే నువ్వు నన్ను పుట్టించిందే జటంలాగా పుట్టించావు. తామసాదహము రామ భూతాని ప్రభవంతి కారణానుగమాత్తేషాం జడత్వం తామసం స్వతః. కానీ రమ పంచభూతాలు తామస అహంకారంతో జన్మించిన ఆ కారణం చేత ఇలా దాన్ని అనువర్తించే నేను ఉన్నాను. అందుకే తమో రూపమైన జడములగుట నా స్వభావ సిద్ధం కదా. ఆ స్వభావ కారణంగా నేను అది తెలుసుకోలేకపోయాను నీ నిజతత్వము. నిర్గుణస్త్వం నిరాకారో యదా మాయా గుణాన్ ప్రభు లీలాయాంగీకరోషిత్వం తదా వైరాజ నామవాన్. కానీ నువ్వు నిర్గుణుడివి, నిరాకారంతో ఉన్నవాడివి, లీలాపూర్వకంగా మాయా గుణములు అంగీకరించేట్టుగా కనిపిస్తావు కానీ మాయని నీ ఆధీనంలో పెట్టుకున్నవాడివి. అందుకే ఇలా నీ యొక్క పేరుని ఈ విరాట రూపాన్ని ధరించి అన్నీ నువ్వు చేస్తున్నావు, విరాజమానంగా అన్నిటిలో అవలీలగా ఉన్నట్టుగా చూపిస్తున్నావు. కానీ ఇది నీ మాయా రూపము, అన్నిటినీ ధరించి ఉన్నవాడివి వాస్తవానికి నీవు. గుణాత్మనో విరాజశ్చ సత్వద్దేవా బభూవిరే రజగుణాత్ ప్రజేష్యాద్య మన్యోర్భూత పతిస్తవ త్వామహం మాయయా చన్నం లీలయా మానుషాకృతిం. గుణమయంగా సకల సృష్టిని సృష్టించి గుణాతీతంగా ఉన్నవాడివి నువ్వు. అయితే నువ్వు మళ్ళీ ఆ గుణానికి లోబడినట్టుగా సాత్వికంలో దేవగణముల్ని, రజోగుణం నుండి ప్రజాపతుల్ని మొదలైన వాళ్ళందరినీ పుట్టించింది నువ్వే. తమో గుణం నుంచి రుద్రగణముల్ని పుట్టించావు. జడబుద్ధిర్జడో మూర్తః కథం జానామి నిర్గుణం దండయేవాహి మూర్ఖానాం సన్మార్గ ప్రాపకః ప్రభు. అలాంటి లీలా మానుష వేషధారిగా మళ్ళీ నువ్వే వచ్చావు. మాయతో కప్పబడి ఉన్న మేము నిన్నెలా ఎరుగుతాము? జడబుద్ధి కలిగిన ఈ జటుడిని నేను, అందుకని నిన్ను నేను తెలుసుకోలేకపోయాను. నిర్గుణుడివని ఇలా వచ్చింది నీవని నాకెలా తెలుస్తుంది నాయనా? ప్రభు, మూర్ఖులకు దండ ప్రయోగముల వల్లనే కదా సన్మార్గం మళ్ళీ లభిస్తుంది. నా తప్పు నేను తెలుసుకుని నేను మళ్ళీ నిన్నే ఆశ్రయించాను. భూతానామరశ్రేష్ఠ పశూనాం లఘూఢూయత శరణం తే ప్రజామీసం శరణ్యం భక్తవత్సల అభయం దేహి మే రామ లంకా మార్గం దదామి తే. ఓ దేవాదిదేవ, సకలానికి మూలమైన రామ, పశువులకి దండమే బెత్తమే కదా మార్గదర్శకము. అంటే ఇక్కడ జ్ఞానంతో ఉన్న వాటికి అది చెప్తే అర్థమవుతుంది, దాన్ని మళ్ళీ వాళ్ళు సవరించుకునేలాగా ఉంటారు. కానీ అలా లేకుండా ఈ పశు స్వభావంతో ఉన్న వాళ్ళకి బెత్తాలో దాంతో ఒక ఎలా అయితే అంత పెద్ద ఏనుగుకి కూడా అంకుశాన్ని ఇలా పెట్టగానే అది మళ్ళీ మావటి వాడి చెప్పేదంతా కూడా అది వింటూ ఉంటుంది. అందుకే ఇలా బెత్తమే కదా మార్గదర్శకము. అందుకే భక్తవత్సల రామ, ఓ సకల భూతాలకి ఈశ్వర, నీ శరణే పొందుకోరుతున్నాను. నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను. నాకు అభయాన్ని ఇవ్వు స్వామి, నీకు లంకకు వెళ్ళటానికి దారి నేనిస్తాను అని. శ్రీరామ ఉవాచ అమోఘూయం మహాబాణః కస్మిన్ దేశే నిపాత్యతాం లక్ష్యం దర్శయామి శీఘ్రం బాణస్య మోగా పాతినః. శ్రీరాముడు మళ్ళీ ఆ సాగరుడితో ఇలా అన్నాడు, నేను ఎక్కిపెట్టిన బాణం చాలా అమోఘమైనది, అది మళ్ళీ వ్యర్థం కాకూడదు. తిరుగులేని దానికి కూడా ఈ మహాబాణము త్వరగా దానికి లక్ష్యాన్ని ఇప్పుడు నీ మీద ప్రయోగించదంటే దీన్ని ఎక్కడ ప్రయోగించాలో కూడా నువ్వే చెప్పు, ఏ దిశలో దీన్ని వెయ్యాలి అని మళ్ళీ రాముడు ఆ సాగరుణ్ణి అడిగాడు. రామస్య వచనం శ్రుత్వా కరే దృష్ట్వా మహాశరం మహోదధిర్మహాతేజ రాఘవం వాక్యమబ్రవీతు. రాముడొక్క మాటలు విని ఆ రాముడి చేతిలో ఉన్న బాణాన్ని చూస్తూ ఆ సాగరుడు ఆ రాముడితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. రామోత్తర ప్రదేశేతు ద్రుమకుల్య ఇతి శ్రుతః ప్రాదేశస్తత్ర బహవః పాపాత్మనో దివానిసం. ఓ రఘుశ్రేష్ఠ రామ, ఇక్కడికి ఉత్తర ప్రాంతంలో
ద్రూమకుల్యమును ప్రదేశం ఉన్నది. అది పరమ పాపాత్ములైన వాళ్ళు అక్కడ రేయింబవళ్ళు నన్ను భావిస్తూ ఉన్నవారు. మాదంతే మాం రఘుశ్రేష్ఠ తత్ర తే పాత్యతాం సరః రామేణ సృష్టో భానస్తు క్షణాదాభీరమండలం. ఎప్పుడైతే ప్రదేశాన్ని ఎక్కడ విడిచిపెట్టాలో చెప్పిన తర్వాత నన్ను వాళ్ళు బాధిస్తూ ఉన్నారు, అందుకని ఆ బాణం ఏదో అటువైపుగా వెయ్యి రాముడితో ఆ చెప్పగానే రాముడు వెంటనే విడిచిపెట్టేశాడు. రాముడు విడిచిపెట్టిన బాణం క్షణంలో ఆ సాగరానికి బాధ కలిగిస్తున్న ఆ బిల్లులున్న ప్రాంతానికి చేరింది. హత్వా పునః సమాగత్య తూనిరే పూర్వవత్ స్థితః తతో అబ్రవీత్ రఘుశ్రేష్టం సాగరో వినయాన్వితః. అది ఆ ప్రదేశానికి వెళ్ళి క్షణంలో ఆ బిల్లులున్న ప్రాంతాలంతా కూడా మట్టుబెట్టి మళ్ళీ తిరిగి వచ్చి రాముడు ఒక అమ్ములు పొదలో చేరింది ఆ బాణము. అంతటా రాముడితో సాగరుడు మళ్ళీ వినయంగా ఇలా చెప్తున్నాడు. నరహస్సేతుం కరుత్వస్మిన్ జలే మే విశ్వకర్మణః సూతో ధీమాన్ సమర్థోసి మన్కార్యే లబ్ధవరో హరిః. స్వామి, విశ్వకర్మ కొడుకు నలుడు నా నీటి యందు సేతువును నిర్మించుగాక. అతడు ధీమంతుడు, సమర్థత కలిగి ఉన్నవాడు, ఈ పని చెయ్యటానికి వరములు పొందిన వానర శ్రేష్ఠుడు అని చెప్పాడు. కీర్తిం జానంతు తే లోకాస్ సర్వలోకామలాపహాం ఇత్యుక్త్వా రాఘవం సత్వా యయో సింధుర్ దృశ్యతాం. నలుడు ఇది చేస్తాడు అని సాగరుడు చెప్పిన తర్వాత పైగా దీని వలన సర్వలోక దోష అన్నది కూడా తొలగిపోయి నీ కీర్తిని లోకాలంతా కూడా తెలుసుకుంటారు అని చెప్పి రాముడికి నమస్కరించి ఆ సాగరుడు మళ్ళీ అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. తతో రామస్తు సుగ్రీవ లక్ష్మణాభ్యాం సమన్వితః నలమాజ్ఞాపయచ్చీఘ్రం వానరేహ సేతుబంధని. ఇలా సాగరుడు వెళ్ళిపోయిన తర్వాత రాముడు సుగ్రీవ లక్ష్మణుడితో కలిసి వానరులొక్క సాయంతో త్వరగా సేతువుని నిర్మించటానికి నలుడికి ఆజ్ఞాపించాడు. తతో అతిహృష్టః ప్లవగీంద్రయూతపేర్ మహానగరేంద్ర ప్రతి మేర్యూతో నలః బబంధ సేతుం శతయోజనాయతం సువిస్తృతం పర్వత పాదపేతృణం. అంతటా చాలా సంతోషంగా మహాపర్వత దగ్గరికి ఈ వానర సేనాపతులతో కలిసి పర్వతాలతో చెట్లతో అతి విశాలంగా 100 యోజనాల పొడవు కలిగిన దృఢమైన ఆ సేతువుని వీళ్ళు అందరితో సహాయంతో నలుడు నిర్మించటానికి పూనుకుని చేశాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 3rd సర్గ సంపూర్ణం.